తర్వాత నేను విద్యాశాఖ మార్చులుగా ప్రమాణం చేస్తున్నానంటే చాలామంది నాకు ఫోన్ చేసి ఈ శాఖ నీకు అవసరమా, ఇండస్ట్రీసో లేదంటే పవరో ఎనర్జీ శాఖను తీసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ సంఘాలు ఉంటాయి, సమస్యలు దండిగా ఉంటాయి, మధ్యాహ్న భోజనం సమస్యలు ఉంటాయి, ఫీ రింబర్స్మెంట్ ఇష్యూ ఉండొచ్చు, మీరు అన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఫుల్ టైం అవుతుందంటే అందుకే నేను కోరి తీసుకుంటున్నాను. విద్యాశాఖలో సమస్యలనే పరిష్కరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు ఒక విద్యాశాఖకి ముడిపడి ఉంది. ఏ సంస్కరణలు అయితే మనం ఈరోజు తీసుకొస్తామో రాబోయే దశాబ్దాలకి పనికొస్తున్న లక్ష్యంతో నేను విద్యాశాఖ మార్చులు అవుతాం జరిగింది. అధ్యక్ష నేను అనేక సార్లు ఈ హౌస్లో చెప్పాను, బయట కూడా శాసనసభ్యులను కలిసినప్పుడు చెప్పాను. అధ్యక్ష, యువగలం పాదయాత్ర అనేది నాలో అనేక మార్పులు తీసుకొచ్చింది, ప్రజలకి దగ్గర చేసింది, ప్రజల సమస్యలు అర్థం చేసిన అవకాశం నాకు కల్పించింది. అధ్యక్ష 2019 నుంచి 24 చూస్తే అన్ని రంగాల విధ్వంసం ఎలా జరిగిందో విద్యాశాఖలో కూడా అదే రకంగా ఒక విధ్వంసం జరిగింది. గౌరవ సభ్యులు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష 2019 నుంచి 24 మధ్యన సుమారుగా 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. 10 లక్షల మంది పిల్లలు. అంతేకాకుండా అధ్యక్ష నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే డ్రాప్ బాక్స్ అని ఒక సిస్టమ్ ఉంది. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఏ పాఠశాలలో ఉన్నారో తెలుసుకునేదానికి జనరల్గా ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు, లేదంటే ప్రైవేట్ రంగంలో ఉంటారు. ట్రాన్సిషన్ పీరియడ్లో డ్రాప్ బాక్స్ అని పెడతారు. పిల్లల్ని అక్కడ మూవ్ చేస్తారు ట్రాన్సిషన్ అయ్యేదానికి. సుమారుగా 3 లక్షల మంది పిల్లల్ని ఆ డ్రాప్ బాక్స్లో పెట్టారు. పెట్టి వాళ్ళకి కావాల్సిన ఎంటైటిల్మెంట్స్ అన్నీ డ్రా చేశారు. అంటే మధ్యాహ్న భోజనం అవ్వచ్చు, స్టూడెంట్ కిట్ అవ్వచ్చు, ఇవన్నీ డ్రా చేశారు. అంటే నంబర్ని మేనేజ్ చేసేదానికి గత పాలకులు ఎలా వివరించారో గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జియో 117 గురించి గౌరవ సభ్యులు కూడా మాట్లాడారు. ఒక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడాలి. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంకో పక్కన తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ప్రభుత్వం ఉంటారు, అందరూ మాట్లాడుకుని ప్రజాప్రతినిధులు కూడా కూర్చోబెట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ గతంలో ఏం జరిగిందంటే ఏకపక్షంగా జియో 117 అనేది తీసుకొచ్చాం. ఆనాడు ఉపాధ్యాయులు అందరూ నన్ను కలిసి దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి, వ్యవస్థ కుప్పకూలిపోతుంది, దీన్ని మీరు ఉపసంహరించుకోవాలి అధికారంలోకి వస్తే అని చెప్తే ఆనాడు నేను హామీ ఇచ్చాను. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘాలందరితో చర్చించి జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకొస్తాం కూడా జరిగింది. ఈ జియో 117 ద్వారా సింగిల్ టీచర్ స్కూల్ సుమారుగా 12,512 పాఠశాలలకి పెరుగుతాం జరిగింది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ ఒక్క నిర్ణయం వల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంత దెబ్బతిన్నామో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు. అధ్యక్ష 5వ తరగతి పిల్లల్లో గ్రేడ్ 2 తెలుగు ఎంతవరకు బాగా చదవగలుగుతున్నారు అని చూస్తే గతంలో 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా అది 57% అవుతుంది. గత పాలకుల వల్ల అది 37% పడిపోయింది. 37% పడిపోయింది. ఇంకో పక్కన 8వ తరగతి పిల్లల్ని సెకండ్ గ్రేడ్ తెలుగు చదవగలుగుతారా అని చూస్తే 2018లో 78% ఉంటే అది 53% పడిపోయింది. అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంత ఇబ్బంది పడ్డామో చూడండి. అంతేకాకుండా నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఉంది. నాస్లో 3rd క్లాస్లో లాంగ్వేజ్లో మనం ఫస్ట్ ర్యాంక్ ఉంటే 27 ర్యాంక్ పడిపోయాం. ఇది రాష్ట్రాలు యూటీలు కలిపి. క్లాస్ 5లో మ్యాథమెటిక్స్ మన 5th ర్యాంక్లో ఉంటే 21st ర్యాంక్ పడిపోయాం. క్లాస్ 7లో సైన్స్లో 8వ ర్యాంక్లో ఉంటే 32వ ర్యాంక్ పడిపోయాం. బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినప్పుడు ఒక మాట అన్నారు. లోకేష్ గారు మీ రాష్ట్రంలో లిటరసీ రేట్ తక్కువ ఉంది. నేను ఆయన చూసి అన్నాను, మీరేం చెప్పారు నాకు సూటిగా అర్థమైంది సార్. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లోవెస్ట్ లిటరేట్ స్టేట్ ఇస్ ఆంధ్రప్రదేశ్. 5 సంవత్సరాలు అడల్ట్ లిటరసీ పైన ఫోకస్ లేక డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి బీఆర్ కన్నా తక్కువ లిటరసీ రేట్కు పడిపోయింది ఆంధ్ర రాష్ట్ర ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు. సార్ మీరు షుగర్ కోటింగ్ చేయాల్సిన అవసరం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్.
వీఆర్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ 3 సంవత్సరాల్లో నేను టాప్ 5కి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తా అని నేను హామీ ఇస్తాను జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా విద్యాశాఖ గురించి మాట్లాడతారు. ఏమనంటే సిబిఎస్ఈ అంటారు, టోఫెల్ అంటారు, ఐబీ అంటారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష సిబిఎస్ఈకి 1000 పాఠశాలలు మార్చుతున్నాం సిబిఎస్ఈకి అన్నారు అధ్యక్ష. ఉపాధ్యాయులకి స్కిల్ అప్గ్రేడేషన్ జరిగిందా, ట్రైనింగ్ జరిగిందా? లేదు. కావాల్సిన ల్యాబ్స్ ఏర్పాటు చేశారా? లేదు అధ్యక్ష. 10th క్లాస్ అనేది 10th క్లాస్ పరీక్ష, బోర్డు పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ పరీక్ష అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ చాలా అందరం 10th క్లాస్ అటెండ్ అయ్యాం, అందరం పాస్ అయి వచ్చాం. కానీ మనకన్నా ఎక్కువ స్ట్రెస్ తల్లిదండ్రులు పడతారు అధ్యక్ష 10th క్లాస్. అలాంటిది పిల్లలకి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మాక్ ఎగ్జామ్లు పెడితే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫెయిల్యూర్ రేట్ వచ్చింది అధ్యక్ష. సో చూడండి అధ్యక్ష, అంటే సిబిఎస్ఈ మోడల్ తీసుకొస్తానని చెప్పి ల్యాబ్స్ కానీ ఏది ఏర్పాటు చేయకుండా చేస్తే ఎంత ఇబ్బంది పడుతాం ఒక్కోదారిని. అధ్యక్ష టోఫెల్ ఏమైనా మాట్లాడితే టోఫెల్ అంట. ఆయన ఏమైనా టోఫెల్ ఎగ్జామ్ తీసుకున్నాడా? టోఫెల్ అంటే ఏంటో అర్థమయ్యే దానికి. అధ్యక్ష మీరందరూ నమ్మరు అధ్యక్ష, 58.84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష టోఫెల్ పైన. ఒక్క ఎగ్జామ్ నిర్వహించలేదు, కెపాసిటీ లేదు, కానీ టోఫెల్ పెడతారంట. ఇంకొక అయితే అధ్యక్ష ఐబీ అంట, ఐబీ పాఠశాలలు ప్రారంభించామంటారు అధ్యక్ష. ఐబీ పాఠశాలలు కాదు, రిపోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష, ఒక రిపోర్ట్ కోసం. అలా అని ఒక్క పాఠశాలను ఐబీ రెడీ చేశారా? లేదు. కావాల్సిన హోంవర్క్ చేశారా? లేదు. కేవలం అనౌన్స్మెంట్స్ చేసి తప్పించుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. నిజంగానే ఆ టీమ్ 11 ఈరోజు ఉంటే బాగుండేది అధ్యక్ష. సూట్గా నేను ప్రశ్నించేవాడిని ఈ ఇష్యూ పైన. ఎంత అన్యాయం చేశారు అధ్యక్ష. ఉపాధ్యాయుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. గతంలో ఎట్లా వాళ్ళు అవమానించారు మనందరం చూసాం. వైన్ షాప్ ముందల కాపులాగా పెట్టారు అధ్యక్ష ఉపాధ్యాయుల్ని. అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు, వాళ్ళు అనేక రకంగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష, ఏమంటే మేము కట్టామంటారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఎందుకు సమస్యలు ఉన్నాయి? మేము స్టార్ రేటింగ్ తీసుకొచ్చాం. 1 స్టార్లో 1785 పాఠశాలలు ఉన్నాయి. 2 స్టార్ రేటింగ్లో 16,199 పాఠశాలని. ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాం అధ్యక్ష? మా లక్ష్యం ఒకటే, ఈ ఫస్ట్ సెకండ్ స్టార్ నుంచి అప్గ్రేడ్ చేయాలి అన్ని ప్రభుత్వ పాఠశాలని. సుమారుగా 7,800 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తాం జరిగింది, పనులు కూడా ప్రారంభిస్తాం. ఇంకో పక్కన అధ్యక్ష మనందరం చూసాం, ఆయన సొంత డబ్బులు ఇచ్చినట్టు ఆయన పిల్లలు వేసుకునే బెల్ట్ పైన మాజీ ముఖ్యమంత్రి గారి పేరు, బ్యాగుల పైన మాజీ ముఖ్యమంత్రి గారి పేరు. గతంలో టెక్స్ట్ బుక్స్ కూడా చూపించాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మెసేజ్ ఉంటుంది, మంత్రి గారి మెసేజ్ ఉంటుంది, సెక్రటరీ గారి మెసేజ్ ఉంటుంది, కమిషనర్ గారి మెసేజ్ ఉంటుంది. అంటే అసలు ఆ పేజెస్ క్యాలిక్యులేట్ చేస్తేనే సుమారుగా 10 కోట్ల రూపాయలు నష్టం సంవత్సరానికి. 10 కోట్ల రూపాయలు నష్టం అధ్యక్ష. ఆ సింపుల్ దాంట్ అవన్నీ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చి 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు గతంలో 3% ఉంటే అది ఇప్పుడు 33% తీసుకొచ్చాం అధ్యక్ష. ప్రాథమిక పాఠశాలలో సుమారుగా 9,600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే సభ్యులు చెప్పినట్లు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి, సీనియారిటీ ఫిక్స్ చేయాలి అని చెప్పి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. మెగా డిఎస్సి విషయం గౌరవ సభ్యులందరూ తెలుసు. గతంలోనే మెగా డిఎస్సి నిర్వహించి పెద్ద సభ కూడా ఏర్పాటు చేశాం. 150 రోజుల్లో అధ్యక్ష 200 కేసులు వేసిన అన్ని తట్టుకుని 16,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తున్నాం, దాంట్లో కూడా టీచర్ పోస్టులు ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష గతంలో టీచర్ ప్రమోషన్ రావాలంటే ఇబ్బంది ఉండేది అధ్యక్ష, సీనియారిటీ లిస్ట్ ఉండేది కాదు అధ్యక్ష. ఇప్పుడు సీనియారిటీ లిస్ట్ మొత్తం ఫిక్స్ చేశాం. ఆటోమేటిక్గా టీచర్ ప్రమోషన్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ప్రధానమైన ఫోకస్ పెట్టాం, ఎఫ్ఎల్ఎన్ పైన ఫోకస్ పెట్టాం. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. లిటరసీ రేట్ని 100% చేయాలని లక్ష్యంతో ఒక ప్రాజెక్ట్ కూడా మనం టేకప్ చేస్తాం. రాబోయే 3 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులకి
ఒక కొత్త విధానం మేము అమలు చేయబోతున్నాం, సభ్యులందరూ కూడా తెలియజేయాలనుకుంటున్నా. ఇది క్లిక్కర్ టెక్నాలజీ అధ్యక్ష. పాఠశాలల్లో పిల్లలందరూ ప్యాసివ్ లెర్నర్స్ నుంచి యాక్టివ్ లెర్నర్స్గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అందుకే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పిన తర్వాత ఒక 30 సెకండ్ 16 or 90 సెకండ్ వీడియోస్ మనం తయారు చేసాం అధ్యక్ష. ఆ వీడియోస్ పిల్లలు చూసి గేమిఫికేషన్ చేసాం క్లాస్ రూమ్స్. ప్రతి పిల్లడికి మనం క్లిక్కర్ ఇచ్చి వాళ్ళందరూ దాని ద్వారా గేమిఫికేషన్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు పెట్టామంటే ఎక్కడ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు అది తెలుసుకుని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్కి ఆ డీటెయిల్స్, ఆ వీడియో పంపించా, లీప్ యాప్ ద్వారా ఆ వీడియో పంపించి రెమెడియల్ హోంవర్క్ కూడా పంపించే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. 300 పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇది రాబోయే 2 సంవత్సరాల్లో 46,000 పాఠశాలలకు అమలు చేయబోతున్నామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే అన్నట్టు టీచర్స్ అందరు కూడా ఒక యూనిఫైడ్ యాప్ తీసుకొచ్చాం, లీప్ యాప్ అని. లీవ్స్ అప్లై చేయాలన్నా డిఈ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరంలా, ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరంలా, ఆ యాప్లోనే డైరెక్ట్గా వాళ్ళు లీవ్స్ అప్లై చేయొచ్చు అధ్యక్ష. ఈ లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్ని పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసే మెకానిజం కూడా ఏర్పాటు చేసాం. పిల్లలు రాకపోతే పాఠశాలకి ఆ రోజు ఇమ్మీడియట్గా గంటలో మెసేజ్ వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్కి వెళ్ళే విధంగా ఈ యాప్ తయారు చేసామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. సాటర్డే ఇప్పటికీ నో బ్యాక్ డేగా కూడా ప్రకటించాం. షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ అందరినీ, పిల్లలందరినీ పార్లమెంటరీస్ యూనిట్గా, క్షమించాలి జిల్లాస్ యూనిట్గా తీసుకుని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాం. నియోజకవర్గంలో కూడా గౌరవ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఇది ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా ముందరికి వెళ్తున్నారు, వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉందన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది కనుక అది చేపట్టాం అధ్యక్ష. అంతేకాకుండా ఆస్పైరింగ్ స్టార్స్ని కూడా చూసుకోవాలని జీవి ఆంజనేయులు గారు కోరటం జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా ఒక కార్యక్రమం చేపడతామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడే విజయ్ గారు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 125 భవిత సెంటర్లు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు చెప్పింది ఒకటి, ఒక బాధ్యత తీసుకో, ఒక ఛాలెంజ్గా తీసుకో, ఇది ఒక మోడల్ రూపొందించు దట్ వీ కెన్ టేక్ ఫర్ ద ఎంటైర్ నేషన్ అని చెప్పారు. విజయ్ కుమార్ గారి నాయకత్వంలో కమిటీ వేసాం. వాళ్ళందరూ కూర్చుని వాళ్ళే కంటెంట్ డిజైన్ చేస్తున్నారు, వాళ్ళే వెళ్తున్నారు ఫీల్డ్కి, వాళ్ళే చూసి నేను అధికారులు కూడా చెప్పాను వాళ్ళు చెప్పిన విధానం వల్ల నడవాలి. ఎందుకంటే అధ్యక్ష, వాస్తవంగా మనం చూస్తే ఆటిజం పిల్లలు కానీ ఎన్ని వాళ్ళు పడుతున్న బాధలు చూస్తే అధ్యక్ష, తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూస్తే నిజంగానే మనకు కూడా ఆవేదన వస్తుంది. అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన ఇంటర్వెన్షన్స్ లేకుండా ఎక్కడ తీసుకెళ్లాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అందుకే ఎవరికైతే ఒక ప్యాషన్ కమిట్మెంట్ ఉందో వాళ్ళని ఒక అడ్వైజరీ గ్రూప్గా పెట్టుకుని ఇది మేము చేపడతాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లు బ్రిడ్జ్ కోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, మీ అందరూ తెలుసు స్కూల్ కిట్స్లో, చిక్కీలో, ఎగ్ సప్లైలో అధ్యక్ష ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మేము సేవ్ చేస్తున్నాం అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు. ఒక స్కూల్ కిట్లో 300 కోట్ల రూపాయలు, చిక్కీలో 240 కోట్ల రూపాయలు, ఎగ్స్లో సప్లైలో 144 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది కాకుండా మిగతాని కలిపితే 1000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల ప్రజాప్రభుత్వం సేవ్ చేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మధ్యాహ్న భోజనం కానివ్వండి, స్కూల్ కిట్కి కానివ్వండి, గొప్ప వాళ్ళ పేర్లు పెడతాం జరుగుతుంది అధ్యక్ష. స్కూల్ కిట్కి వచ్చి గల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, మన మధ్యాహ్న భోజనం వచ్చి గల డొక్క సీతమ్మ గారి పేరు పెట్టి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గతంలో నేను అయ్యన్న పాత్ర గారితో పోరాడి మాక్ అసెంబ్లీ, స్టూడెంట్ అసెంబ్లీ కూడా నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఎదురుగా మనం మంచి ఇదే సెట్టింగ్ లాగా ఎదురుగా పెట్టి పిల్లలు అక్కడ మంచిగా పాల్గొన్నారు, అద్భుతంగా చర్చలు జరిగినాయి, అది కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. అంతేకాకుండా ఇది ప్రతి సంవత్సరం చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా ఈ సంవత్సరంలో కూడా చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా వాళ్ళ భారత రాజ్యాంగం కూడా వాళ్ళకి అందిస్తాం జరిగింది. కేవలం హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి, అది కూడా మేము పిల్లలకి తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. పిల్లలు కూడా ఉన్నారు అధ్యక్ష గ్యాలరీలో. మా నాయకర్ గారు గొడవ పెడుతున్నారు అధ్యక్ష, వాళ్ళ నియోజకవర్గం నుంచి పిల్లలు వచ్చారు ఫోటో దిగాలని. నేను గౌరవ సభ్యులు చెప్పాను ఈ సెషన్ ఇది నా స్పీచ్ అయిన తర్వాత వెళ్తానని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, సభాముఖంగా చాగంటి కోటేశ్వర గారిని కూడా అభినందించాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష,
జనరల్గా క్యాబినెట్ ర్యాంక్ ఎవరైనా ఇస్తే నాకు ఏ బండి పంపిస్తారు, నా ఫోన్ మీరు చూసుకుంటారా, నా ఫ్లైట్ టికెట్లు మీరు చూసుకుంటారా అని ఎక్కువ శాతం మంది అడుగుతారు. అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారు మేము ఫోన్ పంపిస్తే కనీసం ఫోన్ కూడా తీసుకోకుండా ఇది ఒక బాధ్యత, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, పిల్లల్లో సమాజంలో నైతిక విలువలు పెంచాల్సిన బాధ్యత నాకు ఇచ్చారు, ఇదొక పవిత్రమైన అవకాశం నాకు, నేను చేసి చూపిస్తానని ఈరోజు ఆయన రూపొందించిన పుస్తకాలే మేము ప్రింట్ చేసి పిల్లలకి అందిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఆయన ప్రవచనం కూడా ఒక ప్రవచనం నేను వెళ్ళాను, అక్కడ ఒక మంచి మాట చెప్పాను అధ్యక్ష. తల్లికి చెప్పలేని ఏ పని చేయకూడదు, చాలా సింపుల్గా చెప్పారు అధ్యక్ష. ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం తీసుకుపోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా ఒక్కసారి ఆలోచించి తల్లికి చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకుంటే సమాజం బాగుంటుందని ఆయన చెప్తాం జరిగింది. అంటే చాలా సింపుల్గా చెప్పారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష అనేక నియోజకవర్గాలు కూడా ఆయన వెళ్ళారు, మనకి శ్రీకాళహస్తికి వెళ్ళారు, ఇతర నియోజకవర్గాలు కూడా వెళ్ళారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు కూడా కోరేది అందరం పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలి, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికే డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ గురించి గౌరవ సభ్యులు చెప్పారు, సెల్ఫ్ డిఫెన్స్, యోగా క్లాసెస్, మనకి నో బ్యాక్ డే సాటర్డేగా ప్రకటించి ఎక్స్పోజర్ విజిట్స్, సైన్స్ ఫేర్స్ నిర్వహిస్తున్నాం, మధ్యాహ్నం భోజనానికి ఏకంగా ఫైన్ రైస్ కూడా ప్రభుత్వం అందజేస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు తల్లికి వందనం అన్న కార్యక్రమం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి వర్తిస్తుందని హామీ ఇచ్చాం ఎన్నికల ముందర, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత కూడా ప్రజాప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాం, లీప్ యాప్ కూడా మనం ఆర్గనైజ్ చేసాం. అంతేకాకుండా అధ్యక్ష ఉపాధ్యాయుల సంఘాలతో ఎవ్రీ వీక్ ఒకరోజు కమిషనర్ గారు కూర్చోవాల్సింది, వాళ్ళ సమస్యలు ఏమున్నా తెలుసుకోవాలి, వాళ్ళు దెన్ అండ్ దేర్ పరిష్కరించే సమస్యలు అక్కడనే పరిష్కరించాలి, లేదంటే మనమన్నా వాళ్ళని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళన్నా మనకు కన్విన్స్ చేయాలి, అప్పుడే మనం బయటికి వెళ్ళాలని నేను ఆదేశాలు జారీ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. గడిచిన 20 నెలల్లో ఇది తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం కూడా జరిగిందని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అద్భుతంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా ఎక్స్పోజర్ విజిట్స్కి ఈ ఏప్రిల్ మాసంలో అధ్యక్ష కొంతమంది ఫిన్లాండ్కి, కొంతమంది సింగపూర్కి ప్రభుత్వం పంపిస్తుంది అధ్యక్ష. అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకుని తిరిగి వచ్చి అది ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గౌరవ సభ్యులు నాకు అనేక రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానిపైన ప్రత్యేక ఫోకస్ పెడుతున్నా. ఏప్రిల్ మాసం నుంచి పనులు ఎంత వేగంగా జరిగితే మీరే చూస్తారని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఆటిజం సెంటర్స్, ఇతర కార్యక్రమాల్లో మేము పిఎం శ్రీ స్కూల్ కానివ్వండి, ఇతర ప్రోగ్రామ్స్ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇక్కడున్న సభ్యులందరూ కూడా నేను కోరుతున్నా అధ్యక్ష, ఎల్లుండి హౌస్ అవుతుంది, మీరందరూ మా మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఎక్స్పెరిమెంట్గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్, మన జెడ్పీ హై స్కూల్ నెడమరిని ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తీర్చిదిద్దుతున్నాం. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ కరికులం కానీ పెడగాలజీ కానీ ఇంప్రూవ్ చేసి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా విజిట్ చేయాలని కోరుతున్నా. అంతేకాకుండా చిన్న కాకానీలో ఆటిజం సెంటర్, ఫస్ట్ ఆటిజం సెంటర్ మేము ఆల్రెడీ లైవ్ అయింది అధ్యక్ష, అది కూడా చూడాలని కోరుతున్నా. ఇంకో పక్కన పబ్లిక్ లైబ్రరీ అధ్యక్ష, అది డీటెయిల్గా లైబ్రరీస్కి వచ్చినప్పుడు మారుతా. మంగళగిరి నియోజకవర్గంలో మన ఫండ్స్ అంతా లోకల్ కమ్యూనిటీ ద్వారా ఫండ్స్ కూడా తీసుకొచ్చి మన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి కూడా డిఎంఎస్ నుంచి కూడా డబ్బులు తీసుకుని ఒక అద్భుతమైన పబ్లిక్ లైబ్రరీని కూడా ఉన్న లైబ్రరీని, పాత లైబ్రరీని ఇంకొక ఫ్లోర్ వేసి ఒక మోడల్గా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. ఈ 3 చూడవలసిందిగా నేను కోరుతున్నా. అంతేకాకుండా అధ్యక్ష గౌరవ సభ్యులను కూడా కోరేది, మీ పైన కూడా బాధ్యత ఉంది స్కూల్ ఎడ్యుకేషన్లో. ఫస్ట్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీరు 2 పాఠశాలలు తీసుకోండి, మండలానికి 2, అక్కడ నాకు ఎన్రోల్మెంట్ డబుల్ చేయాలి. మీ నియోజకవర్గంలో కనీసం ఒక్క పాఠశాలలోన 1000 మంది విద్యార్థులు ఉండే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడ గౌరవ సభ్యులందరిపైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే కలిసికట్టుగా విద్యా వ్యవస్థని మనం అభివృద్ధి చేయాలి.
కేవలం ఒక మంత్రి వల్లనే అవుతుందో ఒక సెక్రటరీ వల్ల అవుతుందంటే అది పొరపాటు. అందరం భాగస్వామ్యం అవ్వాలి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా నేను ఒక ఫామ్ ఇవ్వాలనుకుంటున్నాను అధ్యక్ష. అదేంటంటే ప్రతి వారం ఒక్క ప్రభుత్వ పాఠశాల విజిట్ చేయండి, అక్కడ కొన్ని ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అటెండెన్స్ అవ్వచ్చు, టీచర్ వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే కరెక్షన్ చేద్దాం. గౌరవ సభ్యులు అందరూ తెలుసు, నేను రియల్ టైం మీకు అందుబాటులో ఉంటా. ఈ ఫామ్ రూపంలో మాకు ఇస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయొచ్చని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే సుమారుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9% డ్రాప్ వచ్చింది అధ్యక్ష. అది ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అది కూడా కరెక్ట్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పాస్ పర్సంటేజ్ మన 2019లో 42% ఉంటే అది 30% పడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 58 ఉంటే అధ్యక్ష అది 39% పడిపోయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇంటర్ విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకి ఏకంగా గతంలో స్కూల్ కిట్ అంటే టెక్స్ట్ బుక్స్ ఇవ్వకుండా చేశారు అధ్యక్ష. మిడ్ డే మీల్స్ కూడా మూసేశారు. కంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా అది వైండప్ చేశారు. స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా వైండప్ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా హై స్కూల్ ప్లస్ అన్న పేరుతో 504 హై స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు, కానీ అక్కడ కావాల్సిన మెటీరియల్ కానీ ల్యాబ్స్ కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేకుండా చేశారు అధ్యక్ష. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉపాధ్యాయులు లేరు, ఎక్స్పర్ట్స్ లేరు. సో ఇలాంటి అనాలోచిత వల్ల ఎంత దెబ్బతింటున్నాం ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం, దానికి 110 కోట్ల రూపాయలు కేటాయించాం. స్కూల్ కిట్స్కి ప్రత్యేకంగా ఇది ఒట్టి ఇంటర్ విద్యార్థులకి స్కూల్ కిట్స్కి ఒక 32 కోట్ల రూపాయలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ జూనియర్ కళాశాల వర్కింగ్ అవర్స్ కూడా 9 to 5 చేస్తాం జరిగింది అధ్యక్ష. కరికులం కూడా అధ్యక్ష అందరితో మాట్లాడి రివైజ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. కరికులంను కూడా దాదాపు ఒక దశాబ్దం తర్వాత మనం మెరుగుపరిచాం అధ్యక్ష. అంతేకాకుండా రెగ్యులర్గా ఇంటర్నల్ ఎగ్జామ్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ పైన ప్రాక్టీస్ కూడా చేపిస్తాం జరిగింది అధ్యక్ష. కంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్, స్టడీ మెటీరియల్ కూడా పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా అధ్యక్ష, ఏదైతే CWSN పిల్లలు ఉన్నారో వాళ్ళకి మన ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానం అందిస్తుంది అధ్యక్ష. అదేంటంటే 5 సబ్జెక్టులు వాళ్ళు ఎగ్జామ్స్ అటెండ్ అవుతే 6వ సబ్జెక్ట్కి యావరేజ్ మార్క్స్ అందిస్తాం అధ్యక్ష. కానీ గతంలో ఏం జరిగిందంటే అది పట్టించుకోకుండా పిల్లలు ఎవరైతే బాగా చదువుకుని పైకి వచ్చారో వాళ్ళు JEE అండ్ నీట్కి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జియో తీసుకొచ్చి దీనికి ఒక చట్టబద్ధత కల్పించిన తర్వాత సుమారుగా 91 మంది CWSN పిల్లలు ఈ JEE నీట్ ద్వారా క్వాలిఫై అయ్యి ఒక IIT, NIT కూడా వెళ్ళారు అధ్యక్ష. అంటే ఒక్క మెసేజ్ వస్తే ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేగల గౌరవ సభ్యులు అనేక సార్లు దీనిలో శాసనసభ సాక్షిగా మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో వైస్ ఛాన్సలర్స్ అందరూ రాజకీయ కోణంలోనే వాళ్ళని నియమించారు అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీకి ప్రసాద్ రెడ్డి అని ఒక వ్యక్తిని నియమించారు అధ్యక్ష. అతని బాధ్యత ఒకటే, మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు విశాఖపట్నం వెళ్తే పిల్లలు రోడ్డుపైకి తీసుకొచ్చి చప్పట్లు కొట్టిస్తాం. ఇంకో పక్కన మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తే యూనివర్సిటీకి చెట్లని తీసేస్తాం. ఏకంగా విశ్వవిద్యాలయాల్లో వైఎస్ఆర్ స్టాచ్యూ పెడతాం. కానీ ఎక్కడ ఒక ల్యాబ్ పెడదాం, మనం పోస్ట్స్ ఇవ్వాలి, అది ఎక్కడా చేయలేదు అధ్యక్ష. ఎంతసేపు ఇదే ఆలోచనతో వాళ్ళు పనిచేశారు అధ్యక్ష. ఇల్లీగల్ ప్రమోషన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో వ్యక్తి అధ్యక్ష రాజారెడ్డి, ఆయన వైస్ ఛాన్సలర్ SVU అధ్యక్ష. ఆనాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి గారి బంధువు అధ్యక్ష సుందరవల్లి అనే వ్యక్తిని రెక్టర్గా నియమించారు అధ్యక్ష. ఎలాంటి అర్హతలు లేకపోయినా నియమించారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని ఆనాడు వీసీగా మళ్ళీ SVUకి నియమిస్తే కనీసం 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా ఉండాల్సిన క్రైటీరియా కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు అధ్యక్ష. ఇంకో పక్కన రాజశేఖర్ అధ్యక్ష ఏకంగా ANUలో రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం పెట్టాడు అధ్యక్ష. ఆయన పుట్టినరోజు ఉంటే ఈయన ఫ్లెక్సీలు పెడతాడు అధ్యక్ష. ఒక వైస్ ఛాన్సలర్ చేయాల్సిన పని అధ్యక్ష.
రాజకీయ మీటింగ్లు పెట్టారు అధ్యక్ష యూనివర్సిటీలో. ఇంకో పక్షం అధ్యక్ష ఇదే సుందరవల్లిని ఏకంగా విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా గత ప్రభుత్వం నియమించారు అధ్యక్ష. అంటే చూడండి, సొంత బంధువుల్ని ఎలా వైస్ ఛాన్సలర్ పెట్టి. ఇంకో పక్కన ఇంకో వ్యక్తి అధ్యక్ష రామకృష్ణారెడ్డి, ఈయన ఒక వైస్ ఛాన్సలర్ ఎస్కేడిగా, ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు బంధువు అధ్యక్ష. అంటే బంధువులు ఇంట్లో ఉన్నవారు అందరినీ ఎట్లా వైస్ ఛాన్సలర్గా నియమిస్తే ఇంకెక్కడ వస్తాయి అధ్యక్ష రిజల్ట్స్? ఎట్లా వస్తాయి అధ్యక్ష? ఇంకో పక్కన సురేంద్రనాథ్ రెడ్డి, రిజిస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ యూనివర్సిటీ, ఆయన ఎవరు? బ్రదర్ ఇన్ లా ఆఫ్ మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా రాజకీయాల్లో ఉన్న వారందరిని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్స్గా, ఇంకో పక్కన రిజిస్టర్స్గా నియమిస్తే ఎంత ప్రమాదమో ప్రజలందరూ ఆలోచించారు అధ్యక్ష. అధ్యక్ష గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన పైన సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఫీ రింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. సో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. నేను ఇప్పుడే కౌన్సిల్లో కూడా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాను అధ్యక్ష. 90 రోజుల్లోనే నేను ఈ లీగల్ ఇష్యూస్ అన్ని పరిష్కరిస్తాను, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ తిరిగి ప్రారంభిస్తాం. ఎట్లయితే డిఎస్ఎఫ్ సిస్టమేటిక్గా చేసామో అదేవిధంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో కూడా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేస్తానని హామీ ఇచ్చాను అధ్యక్ష. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్స్ అందరిని కూడా మెరిట్ బేసిస్లోనే నియమిస్తాం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చేగల కమిషనరేట్స్ని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్స్ని రెండు క్లియర్గా డిమార్కేట్ చేసి సెపరేట్గా రీస్ట్రక్చర్ చేసి కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి, కమిషనర్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఏం చేయాలని కూడా ఒక సంస్కరణ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మనం ప్రభుత్వం, ఎందుకంటే లాలో ఇతర ఆటలో కూడా వాళ్ళని కూడా తీసుకురావాలి, ఐఎస్బి లాంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కూడా కొన్ని సవరణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గవర్నర్ గారి నేతృత్వంలో వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ప్రతి యూనివర్సిటీకి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇచ్చాం. ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సాధించేదానికి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో అది కూడా పెట్టుకుని మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష పాలిటెక్నిక్స్ కూడా బలోపేతం చేస్తున్నాం. కరికులంని మనం ఇంకా బలోపేతం చేసి ముందలు తీసుకెళ్తున్నాం. కొత్త కరికులం ఎస్పెషల్లీ ఎక్స్పోజర్ టు ఏఐ అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా అందిస్తున్నామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది సభ్యులు క్వశ్చనర్లో నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. నేను వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేశాను. దాంట్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారిని స్కిల్ డెవలప్మెంట్ కాకుండా వాళ్ళ పార్టీకి చెందిన సోషల్ మీడియాకి కానివ్వండి, ఇంకో పక్కన ఇంట్లో పనిచేసే దాన్ని కూడా వాడుకున్నారనే దానికి నా దగ్గర వివరాలు ఉన్నాయి అధ్యక్ష. అది చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నాం అని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం మేము రీవ్యాంప్ చేశాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది అధ్యక్ష. ఒక పక్కన పెద్ద ఎత్తున ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి తీసుకొస్తున్నాం.